బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పంచమ స్కంధము. పూర్వ ఘట్టములు 15, సింధుపతి విప్ర సంవాదంబు 16, పూర్ణి. అంతటగొన్ని హాయనములు జన సింధు భూపాలనము చేయు భూవరుండు ధీరత నిక్షునదీ తీరముననున్న కపిల మహామునిగాంచి తత్వ విజ్ఞాన మెరిగెడు వేట్క తోడుత శిబికారోహణము చేసి అరుగుచుండన్ ఆలోననా శిబికా బహుళ చేనగా పున విప్రునిగాంచి తెచ్చి శిబిక మోపింతమీతని చేతననుచున్ పట్టి మోపున బల్లకి బెట్టి మోవు మనుచు మోపించునంత ధరామరుండు శిబిక మోపుననిడి అందు చింతలేక. పంచమ స్కంధము. పూర్వ సింధుపతి విప్ర సంవాదంబు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. సింధుదేశాన్ని పరిపాలించే రహుగణు డనే రాజుకు ఇక్షుమతి నదీ తీరంలోని కపిల మహర్షి వద్ద అధ్యాత్మ విద్య తెలుసుకోవాలనే కోరిక కలిగింది. పల్లకి ఎక్కి బయలుదేరాడు. పల్లకిని మోసే బోయిలు పొలానికి కావలి ఉన్న భరతుణ్ణి చూశారు. అతని చేత పల్లకిని మోయిద్దామనుకొని అతన్ని తీసుకొని వచ్చి ఒకవైపు పల్లకి బొంగును భుజం మీద పెట్టి మొయ్యమన్నారు. భరతుడు చీకు చింత లేకుండా మోస్తున్నాడు. తన మనసు కొలదినప్పుడు మునుకొని ఎట్ల ప్రయత్నమున నడవగన్ ఆ జనపతి నిమ్నోన్నతమై చనుట ఎరిగి శిబిక మోచు జనులకుననియన్. భరతుడు అలవాటు లేక మనసుకు తోచినట్లు ఎంతో ప్రయత్నంతో నడుస్తున్నాడు. పల్లకి ఎగుడు దిగుడుగా ఊగుతుంటే రాజు బోయిలను చూచి ఇలా అన్నాడు. మీరలిప్పుడు చటజేరి మిక్కిలి ప్రయత్నంబుతోడదగిలి నడుచుచుండ విషమమగుచు గమన వేగంబునను బాధబెట్టుచున్నదనిన బెస్తలనిరే. మీరు ఇప్పుడిక్కడ ఇంత శ్రమ తీసుకుని మోస్తూ నడుస్తున్నా కుదురులేదు. మీ ఎగుడు దిగుడు నడక వల్ల కుదుపు ఎక్కువై నాకు బాధగా ఉన్నది అని పలికిన రాజుతో బెస్తలీలా అన్నారు. దేవా, ఈ విషమగమనంబు మా వలనైనది గాదు. ఈ తురియ వాహకుండు సుఖగమనంబుగా నడవనేరండు. వీనితోడ మేము నడవనేరము అనిన రహూగణుండను నా రాజు ఉపాసిత వృద్ధ జనుండైనను బలాత్కారంబునంబుట్టిన కోపంబునంగోపించి విమర్శ తప్పి నీరుగప్పిన నిప్పునుంబోల నిరుంగరాని బ్రహ్మతేజంబుగల బ్రాహ్మణునికింగంటకంబుగా నిష్ఠుర వాక్యంబులనిట్లనియే. మహాప్రభు, ఈ ఎగుడు దిగుడు నడక మాది కాదు. ఈ 4వ బోయి సరిగా నడవడం లేదు. వీనితో పాటు మేము సరిగా నడవలేకపోతున్నాము అన్నారు. అందుకు రాజు పెద్దలంటే గౌరవం ఉన్నవాడైనా అకస్మాత్తుగా పుట్టిన కోపంతో మంచి చెడులాలోచింపక నివురు గప్పిన నిప్పులా తెలియరాని బ్రహ్మ తేజస్సు కల బ్రాహ్మణుని బాధించే విధంగా నిష్ఠురవాక్యాలతో ఇలా అన్నాడు. అలసితివెంతయున్ ముసలి వాకటడస్సితి వెన్నుమిక్కిలిన్ బలచనయున్నదీ శిబిక భారము దూరము మోసి తేగతిన్ నిలిచెదవంచు
భూవరుడు నిష్ఠురముదగవల్కనాయడన్ పలుకకమోసెన శిబిక బ్రాహ్మణవర్యుడు పార్థివేశ్వరా. అలసిపోయావు, ఎంతో వృద్ధుడవు, ఆకలితో నీరసించి ఉన్నావు. నీ వెన్నెముక పలుచగా ఉంది, పల్లకి బరువుగా ఉంది. ఇంత దూరం మూసి ఇంకా ఎలా నిలబడగలుగుతున్నావో కదా అని రాజు ఎత్తిపొడుపుగా మాట్లాడినా మహారాజా. బ్రాహ్మణుడు బదులు చెప్పకుండా పల్లకిని మోస్తూనే ఉన్నాడు. అప్పుడా విప్రవరుండుదనకుంగడపటి శరీరంబైన కళేబరంబునందునహంకార మమకారంబులంబొంద నీక మిథ్యాజ్ఞానరహితుండై బ్రహ్మభూతుండై మౌనవ్రతంబున నా శిబిక మోయుచున్న విషమగమనంబుజూచి అతి కుపితుండవుచును ఆ భూవరుండు వెండియునిట్లనియే. అప్పుడా బ్రాహ్మణుడు తనకు చివరిదైన ఆ జన్మలో అహంకారానికి మమకారానికి లొంగక జ్ఞాని కనుక పరబ్రహ్మ స్వరూపుడై మౌనంగా ఆ పల్లకిని మోస్తూనే ఉన్నాడు. అది యథాతథంగా ఎగుడు దిగుడుగా పోతూ ఉంటే రహుగణుడు మిక్కిలి కోపించి మళ్లీ ఇలా అన్నాడు. ఓరి దుర్మద వినురోరి జీవన్మృత నాయాజ్ఞ తప్పించి నడచెదీవు ఈ వక్రమార్గంబులిన్యు విడిపించి నడిపింతు నిన్ను సన్మార్గమందున్ అని రాజగర్వాంధుడవుచు గుణత్రయంబున వృద్ధి పొందిన భూవరుండబద్ధ ప్రలాపముల్ పల్కుచుండిన జూచి శమదమాదులచే ప్రశస్తుడవుచు జగతి బ్రహ్మస్వరూపమై సకల భూతములకునత్యంత హితుడైన భూసురుండు యోగివర్తన తెలియలేకున్న రాజునంత వీక్షించి అల్లనిట్లను చుబలికే. ఓరి పొగరుబోతా, నడపీనుగా, నీవు నా ఆజ్ఞను మీరి నడుస్తున్నావు. నీ కుంటి నడకలను వదిలించి మంచి మార్గంలో నడిపిస్తాను అని గర్వాంధకారంతో తమోగుణ ప్రకోపంతో కారుకుతలు కూశాడు. అప్పుడు సమదమాది గుణ సంపన్నుడు బ్రహ్మస్వరూపుడు సమస్త జీవరాశుల హితం కోరేవాడు అయిన ఆ బ్రాహ్మణుడు యోగుల స్వభావం తెలియని ఆ రాజును చూచి ఇలా అన్నాడు. నరేంద్ర, నీవు చెప్పునది సత్యంబు. భారంబీ శరీరంబునకేగాని నాకుంగలుగనేరదు. అయినను స్థౌల్య కార్శ్యంబులు వ్యాధులును ఆధులు క్షుతృష్ణలున్ ఇచ్ఛా విరోధ భయంబులు జరామరణంబులు రోషనిద్ర జాగరణంబులున్ అహంకార మమకార మద శోషణాదులు దేహంబుతోడన జనియించున్గాని నాకుంగలుగనేరవు. జీవన్మృతుండ నేనగాదాద్యంతంబులుగలుగుటం చేసి అందరి ఎందును గలిగియుండు స్వామి భృత్య సంబంధంబులు విధికృతంబులగుచు వ్యవహారంబులంజేసి శరీరంబులకుంగలుగుంగాని జీవునికి లేకయుండును. అదియునుగాక రాజాభిమానంబున నీవునన్నాజ్ఞాపించదవేనిం ప్రమత్తుండవైన నీకుం పూర్వస్వభావం బెట్లుండే అట్లుగాక ఏనేమి చేయుదును ఎరింగింపుము. ఉన్మత్త మూకాంధ జడులు బోలే సహజ స్వభావంబును పొందిన నాయందు నీ శిక్ష ఏమి లాభంబుందింపనేర్చు. అదియునుగాక స్తబ్ధుండు మత్తుండునైన నాకు నీ శిక్ష వ్యర్థంబగును అని పలికి ఉపశమనశీలుండైన మునివరుండు పూర్వకర్మ శేషంబునంగల్గు భారవాహకత్వంబునందలగంద్రోయుటకు భారం బోహించి శిబిక మోచుచుంజనునెడన్ ఆ రాజవల్లభుండున్ తత్వజ్ఞానాపేక్షితుండై చనియడివాడగుటన్ తన హృదయ గ్రంథి విమోకంబులును బహుయోగ గ్రంథ సమ్మతంబులునూనగు బ్రాహ్మణ వాక్యంబులు విని ఆ శిబిక డిగ్గనురికి ఆ విప్రునికి సాష్టాంగ దండ ప్రమాణంబులాచరించి సర్వగర్వ వర్జితుండై ముకుళిత హస్తుండవుచునిట్లనియే. రాజా,
నీవు చెప్పింది నిజం. బరువు శరీరానికే కాని నాకు కాదు. మానవుడు బలిసిపోవడం, చిక్కిపోవడం, శరీరానికి మనస్సుకు సంబంధించిన జబ్బులు, ఆకలి దప్పులు, ఇష్టపడడం, ద్వేషించడం, భయపడడం, వార్ధక్యం, మరణం, రోషం, నిద్ర, మెలకువ, అహంకార మమకారాలు, మదమాత్సర్యాలు దేహంతో పుడతాయి. కాని నాకు అవి లేవు. నేనే కాదు, జనన మరణాలు కలిగి ఉన్న వారందరూ జీవన్ముతులే. యజమాని సేవకుడు అనే సంబంధం కర్మ వల్ల కలుగుతుంది. కనుక అది శరీరానికే కాని జీవునకు సంబంధించింది కాదు. రాజు ననే అభిమానంతో నీవు నన్ను ఆజ్ఞాపించావు. అంటే నీవు మదోన్మత్తుడవై ఉన్నావన్నమాట. అది నీ వెనుకటి స్వభావం కాని మరేమీ కాదు. అందుకు నేనేం చేయగలను? చెప్పు. పిచ్చివాడు, మూగవాడు, గ్రుడ్డివాడు, తెలివి లేనివాడు ఎంతో నేను కూడా అంతే. అందుచేత నన్ను శిక్షించడంలో నీకు కలిగే లాభం లేదు. అంతేకాకుండా జడుడను, మత్తుడను అయిన నాకు శిక్ష విధిస్తే నీ శ్రమ వ్యర్థం అని పలికి శాంత స్వభావుడైన అభరతుడు పూర్వ కర్మఫలాన్ని అనుభవించక తప్పదనే భావంతో దండె వదిలిపెట్టకుండా ఎప్పటిలాగే పల్లికిని మోయసాగాడు. శాస్త్ర సమ్మతాలైన బ్రాహ్మణుని మాటలను రాజు విన్నాడు. ఆ మాటలు తత్వజ్ఞానాపేక్షతో పోతున్న ఆ రాజు హృదయానికి సూటిగా తగిలాయి. అతనిలోని అహంకారం తొలగింది. ఆ రాజు వెంటనే పల్లకి దిగాడు. బ్రాహ్మణునికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. వినయ వినమ్రుడై చేతులు జోడించి ఇలా అన్నాడు. ధరణీ సురులలో నదలపనెవ్వడవు నీవధూత వేషివై అవనియందున్ ఏమిటికై చరింపంగవచ్చితి ఇచటనొక్కడవు నుంటి జనుట నేడు నను కృతార్థుని జేయననుకూలుడగుచున్న అట్టియా కపిల మహామునీంద్రుడవో నీ మహత్వం బుధవిలి విచారింపనిరుగక చేసితిన్ కరుణజోడు తప్పు సైరింపు నేయమదండమునకు హరుని శూలంబునకును వజ్రాయుధమునకు అనల చంద్రార్క ధనద శస్త్రాస్త్రములకు వెరవ విప్రునికే మది వెరచినట్లు. నీవు సామాన్య బ్రాహ్మణుడవు కావు. ఎవరివి నీవు? అవధూత వేషంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? నన్ను ధన్యుని చేయడం కోసం దయతో వచ్చిన కపిల మహర్షివా, నీ మహిమ తెలుసుకోలేక అపచారం చేశాను. నన్ను దయతో చూడు. నా తప్పును క్షమించు. నేను బ్రహ్మణునకు భయపడినట్లు యమధర్మరాజు కాలదండానికి కాని, శివుని శూలాయుధానికి కాని, ఇంద్రుని వజ్రాయుధానికి కాని, అగ్ని చంద్ర సూర్య వరుణుల శస్త్రాస్త్రాలకు కాని ఏమాత్రం భయపడను. మరియు నిస్సంగుండవై జడుండునుంబోలే నిగూఢ విజ్ఞానంబు గలిగి చరించుచున్నవాడవు. నీ వచనంబులు యోగశాస్త్ర సమానంబులై వాంగ్మనసంబుల గుణ భేద్యంబులయ్యున్నవి. ఏన విష్ణు కళావతీర్ణుండు సాక్షాత్ హరియునగు కపిల మహాముని వలన బ్రహ్మ విద్య తెలియంగోరి చనుసున్నవాడా, నీవు లోక నిరీక్షణార్థం అవ్యక్తలింగుండవై చరించుచున్న కపిల మహామునీంద్రుండవుగా బోలుదువు. మందుండైన గృహస్థుండు యోగీశ్వర చరిత్రంబులెట్టు నిరుంగనేర్చు. కర్మవశంబున దృష్టంబైన భ్రాంతి వహించుచు నడచుచున్న ఆ ఆశ్రమంబు నాకు నుంబోల నీకు నగునని తోచుచున్నది. అది ఎట్లనినా ఘటంబులేక జలంబుదేనేరని తరంగున లేనిది గలుగనేరదు. కావునం ప్రమాణమూలంబైన లోక వ్యవహారంబు సత్పథంబున సమ్మతంబయ్యుండుటంజేసి నీవాడు వాక్యంబులు నాకు సమ్మతంబుగా నేరవు అని సింధు దేశాధీశ్వరుండు వినిపించినన్ ఆ విప్రుండు లోక వ్యవహారంబునకు నిత్యత్వం బౌపాధికం బగుంగాని నిత్యంబుగా నేరదని
దృష్టాంత నిదర్శనంబుగాన్ ఇట్లనియే. ఇంకా నీవు కోరికలు లేనివాడవై పైకి జడుని వలె కనిపిస్తూ నిగూఢమైన విజ్ఞానంతో తిరుగుతున్నావు. నీ మాటలు యోగశాస్త్రాలలోని వాక్యాలకు దీటుగా ఉండి వాక్కుకు కాని మనసుకు కాని విమర్శించడానికి వీలు లేనట్టుగా ఉన్నాయి. నేనిప్పుడు విష్ణుదేవుని అంశతో అవతరించినవాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడు అయిన కపిల మహాముని వల్ల బ్రహ్మ విద్యోపదేశం పొందాలని వెళ్తున్నాను. నీవు లోకులను పరీక్షించడం కోసం ఇతరులు గుర్తించడానికి వీలులేని ఆకారంలో తిరుగుతున్న సాక్షాత్ కపిల మహర్షివే అనుకుంటున్నాను. మూర్ఖుడైన నావంటి గృహస్థుడు మీవంటి యోగీశ్వరుల చరిత్రలను ఎలా తెలుసుకోగలడు? కుండ లేకపోతే నీరు తీసుకురావడం కుదరదు. అందువల్ల అసలు లేనిది అనుభవానికి రానేరాదు. ప్రమాణాలను బట్టి లోక వ్యవహారాన్ని నమ్ముతున్నాము. అందువల్ల నీ మాటలు నాకు సరిపడుటలేదని అనిపిస్తున్నది అని సింధుదేశాధిపతి అయిన రహుగణుడు అన్నాడు. ఆ మాటలు విని బ్రహ్మణ కుమారుడైన భరతుడు లోక వ్యవహారంలోని నిత్యత్వం ఉపాధిపై ఆధారపడి ఉంటుందే కాని అది సత్యం కానే కాదు అని ఉదాహరణలతో ఇలా విశదీకరించాడు. పావక శిఖలచే భాండంబుదాదప్తమగున్ తప్త ఘటముచే నందునున్న జలము తపించున్ ఆ జలముచేన్ తండులంబులు తప్తమొంది అప్పుడు విశిష్టమైన యన్నంబగున్ ఆ చందముననున్ తా దేహేంద్రియంబుల తెలివితోడన్ ఆశ్రయించుకయున్న ఎట్టి జీవునకు దేహంబునన్ ప్రాణేంద్రియాదిగమున జరుగుచుండునిట్లు సంసార ఘట వృత్తిదుండునైన రాజు దుష్టమైన కర్మములకు బాసి కంజాక్షపద సేవ చేసెనేని భవము చెందకుండు. అగ్ని జ్వాలలతో కుండ కాలుతుంది. కాలిన కుండ కారణంగా అందులోని నీరు వేడెక్కుతుంది. ఆ నీటిలో వేసిన బియ్యపు గింజలు బాగా ఉడికి పక్వమై అన్నం సిద్ధమవుతుంది. అలాగే దేహాన్ని ఇంద్రియాలను ఆశ్రయించుకొని జీవుడున్నాడు. దేహంలోనే ప్రాణం ఇంద్రియాలు ఉన్నాయి. అందువల్ల దేహేంద్రియాలకు సంబంధించినవన్నీ జీవునకు సంక్రమిస్తాయి. ప్రజల శిక్షణ రక్షణ కోసం రాజున్నాడు. ఆ రాజు చెడు కర్మలు వదిలిపెట్టి విష్ణుపాదాలను సేవిస్తే సంసార బంధాల నుండి విముక్తుడవుతాడు. అనుచు దారుణీసురాత్మజుడీ రీతి బలుకుటయును రాజు పరిణమించి వినయవాక్యములను వినుతించి క్రమ్మర పుణ్యుడైన సింధుభూవరుండు. బ్రాహ్మణ కుమారుడైన భరతుడు ఈ విధంగా పలుకగానే రాజులో మార్పు కలిగింది. ఆ తరువాత వినయోక్తులతో స్తుతించి భరతునితో సింధురాజు ఇలా అన్నాడు. మహాత్మా, నేను రాజననియేడి అభిమానమదా అంధుండనై మహాత్ములందిరస్కరించిన నన్ను గరుణింపుము. నీవు ఆర్తబంధుండవు. నీ కృపా దృష్టించేసి మహాత్ములనవమానంబు చేసిన దురితంబు వలన విముక్తుండనయ్యద. విశ్వసుహృత్తవైన నీకున్ కోపంబుగలుగనేరదు. అసమర్థులైన మాబోటివారలు మహాజనావమానంబున శీఘ్రంబే నశింతురు. కావున నీవు దయాళుండవై నన్ను మన్నింపుము అని నా విప్రుండిట్లనియే. మహాత్మా, నేను రాజునన్న గర్వంతో గుడ్డివాణ్ణై మీ వంటి మహాత్ములను తిరస్కరించిన నన్ను కరుణించు. నీవు దీన బాంధవుడవు. నీ కృపాకటాక్షంతో మహాత్ముల నవమానించిన పాపం నుండి నేను విముక్తుణ్ణి అవుతాను. లోకానికి మిత్రుడవైన నీకు కోపం ఉండదు. అసమర్థులమైన మావంటివాళ్లు గొప్పవారిని అవమానించి తొందరగా నాశనమవుతారు.
అందువల్ల దయాదృష్టితో నన్ను యుక్షమించు అని రాజు చెప్పగా ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. కడువేట్క నీవ విద్వాంసుడవైయుండియును మిగుల చోద్యము విద్వాంసుడు బోలెను బలికెదవు ఇప్పుడు మేలనవచ్చున్ కొంత పురుషులలోనన్. నీవు విద్వాంసుడవు కాకున్నా విద్వాంసుని వలె మాట్లాడుతున్నావు. వింతగా ఉంది. అయినా నిన్ను కొంత మెచ్చుకొనవచ్చు. పరగన్ పెద్దలీ ప్రపంచమంతయున్ తథ్యమనరు నీవు తథ్యమనుచు బలికితి అట్లుగాన నిన్ను నదిగుండవని పల్కరాదు నాకు జోడ రాజచంద్ర. రాజా, పెద్దలెవరూ ఈ ప్రపంచం సత్యమని చెప్పరు. కాని నీవు సత్యం అంటున్నావు. అందువల్ల నీవు అధికుడవు అని చెప్పడానికి వీలులేదు. యజ్ఞాదికములందు నామ్నాయములయందున్ తరచుగా తత్వవదంబులేదు స్వప్నంబునందుల సౌఖ్యమాగారంబునందుల నిత్యమై అంతలేని ఎట్టి చందమున వేదాంత వాక్యంబులు తత్వంబునెదిగి తలగుగాని నిత్యంబులైయుండనేరవు పురుషుని చిత్తంబు గుణముల జెంది ఎంతకాలముండును మరి ఎంతకాలమందునరయ విజ్ఞాన కర్మేంద్రియముల చేత మరగి ధర్మంబులను ధర్మంబులట్లు దగిలి పుట్టించుచుండునత్యంత మహిమ. యజ్ఞాలలోనూ వేదాలలోనూ స్వస్వరూప స్థాపనం లేదు. కలలో అనుభవించిన సౌఖ్యాలకు ఆకారాలు ఉన్నాయి. కలలో అవి సత్యాలే, కాని మెలకువలో అసత్యాలు. అలాగే వేదాంత వాక్యాలనేవి తత్వస్వరూపం అనుభవమయ్యే వరకు సత్యాలుగా భాసిస్తాయి. కాని అవి నిత్యాలు కావు. జీవుని చిత్తం ఎంతకాలం త్రిగుణాలతో కూడి ఉంటుందో అంతకాలం జ్ఞానేంద్రియాలతోనూ కర్మేంద్రియాలతోనూ సన్నిహితత్వం కలిగి ఉంటుంది. ఈ అలవాట్లు ధర్మాలో అధర్మాలో మనసులో పుడుతుంటాయి. మరియు ధర్మాధర్మ వాసనాయుక్తంబు విషయానురక్తంబునైన చిత్తంబు గుణప్రవాహంబుల చేత వికారంబునొంది దేవతిర్యం మనుష్య రూపంబులైన దేహంబులం బుట్టించుచున్ కాలప్రాప్తంబులైన సుఖ దుఃఖ తదుభయ ఫలంబులనుభవించుచున్ అనవరతంబు జీవునికి ప్రత్యక్షమగుచు స్థూల సూక్ష్మ రూపంబుల నుండు స్వాంతంబు గుణరహితంబైన ముక్తి కారణంబగు ఘృతవర్తులు గల దీపంబు సధూమ శిఖలం బుట్టించు ఘృతవర్తులు నాశంబునొందిన స్వరూపంబు బొందును ఈ తరంగున మనంబు గుణకర్మానుబంధంబైన జన్మాదులం బుట్టించు గుణకర్మంబులం వాసనేనిన్ పరతత్వంబునందు జ్ఞానేంద్రియంబులేనును విషయంబుల మీద దోచు బుద్ధులేనునున్ అభిమానంబునున్ అనునేకాదశ వృత్తులం కూడిన మనంబు జీవునికి నసంఖ్యంబులైన జన్మంబుల బొందించు మనోవృత్తులనతిక్రమించిన జీవుండు పరంజ్యోతి అయిన నారాయణ స్వరూపంబుగా నిరుంగుము స్థావర జంగమంబులైన జీవునికున్ పవనుండు ప్రాణంబయ్యున్న సందంబునని ఈశ్వరుండు సర్వభూతాంతర్యామియగుచు జీవాత్మ స్వరూపంబుననుండు జీవాత్ముండు జ్ఞానోదయంబునం చేసి మాయనంతకాలంబు గెలువకుండునంతకాలంబు ముక్త సంగుండుగాడు అరిషడ్వర్గంబును జయించి పరతత్వంబు నెరింగినన్ ఈశ్వరుండగు చిత్తం బెంతకాలంబు విషయాసక్తంబగును అంతదడవు సంసార చక్రంబునందు సంచరించుచున్ కావున మహావీరుండైననున్
తనకు శత్రువైన మనంబున అప్రమత్తుండై ఉపేక్షాబుద్ధించేసి ఇచ్ఛా విహారంబున జరగనీక పరమగురుండైన శ్రీహరి చరణోపాసనాస్త్రంబునంజిత్తంబు గెలిచినన్ పరతత్వంబునొందును అని విప్రుండు పలికిననతని మహిమకు వెరగంది బ్రాహ్మణునకు నమస్కారంబు చేయుచు భూవరుండిట్లనియే. మనస్సుకు ఒక సంస్కారం ఉంది. ఆ సంస్కారం ధర్మ అధర్మాల రూపంలో ఉంటుంది. ఆ మనస్సు ఇంద్రియ వ్యసనాల పట్ల అనురక్తి కలిగి ఉంటుంది. సత్వరజస్తమోగుణాల ప్రవాహాలతో వికారం పొందుతుంది. ఈ సంస్కారాన్ని బట్టి జీవుడు దేవతలు, జంతువులు, మానవులు అనే రూపాలను ధరిస్తుంటాడు. అటువంటి దేహాలలోని మనస్సు ఆయా కాలాలలో ప్రాప్తించే సుఖ దుఃఖ ఫలాలను అనుభవిస్తూ జీవునికి ఎల్లప్పుడూ ప్రత్యక్షమవుతూ స్థూల సూక్ష్మ రూపాలతో ఉంటుంది. మనస్సు గుణరహితమైనప్పుడు కలిగే అనుభవమే ముక్తి. నేతిలో వత్తులు పెట్టి దీపం వెలిగిస్తే పొగలతో కూడిన జ్యోతి పుడుతుంది. నేయి వత్తి లేకపోతే స్వస్వరూపాన్ని పొందుతుంది. అలాగే గుణకర్మాల సంబంధం కలిగిన మనస్సు ఆయా గుణాలకు, కర్మలకు తగిన జన్మలకు కారణమవుతుంది. గుణాలు, కర్మలు అసలు లేకపోతే మనస్సు అనేదే ఉండదు. కేవలం పరతత్వంగా మిగులుతుంది. జ్ఞానేంద్రియాలు 5, ఇంద్రియార్థాల మీద పనిచేసే ప్రజ్ఞలు 5, అభిమానం అనే 11 మనస్సుకు ఏర్పడే వృత్తులు. ఈ 11 వృత్తులలో కూడిన మనస్సు ఈ జీవునికి లెక్కలేనన్ని జన్మలను కలిగిస్తుంది. పైన చెప్పిన మనోవృత్తులను దాటిన జీవుడు పరంజ్యోతి అయిన నారాయణ స్వరూపమే అవుతాడు. చరాలు, అచరాలు అయిన జీవులకు వాయువు ప్రాణంగా ఉన్నట్టు ఈశ్వరుడు అన్ని ప్రాణులలోనూ ఉంటూ జీవాత్మ స్వరూపుడుగా గోచరిస్తాడు. మనస్సు ఎంతకాలం మాయను గెలువకుండా ఉంటుందో అంతకాలం జీవుడు ఇంద్రియ లంపటత్వంతో ఉంటాడు. కామక్రోధాదులైన అరిషడ్వర్గాన్ని జయించి పరబ్రహ్మను తెలుసుకుంటే భగవంతుడే అవుతాడు. మనస్సు ఎంతకాలం ఇంద్రియార్థాలలో తగులుకుని ఉంటుందో అంతకాల జీవుడు చావు పుట్టుకల చక్రంలో తిరుగుతూ ఉంటాడు. కావున మహావీరుడైన తనకు శత్రువైన మనోవృత్తుల పట్ల జాగరూకుడై ఉండాలి. మనస్సును తోచినట్లు తిరుగనీయరాదు. జీవుడు శ్రీహరి పాదధ్యనమనే ఆయుధంతో మనస్సును గెలిచినట్లయితే పరతత్వాన్ని అందుకుంటాడు అని బ్రాహ్మణుడైన భరతుడు చెప్పగా విని అతని మహిమకు ఆశ్చర్యపడి నమస్కరించి రాజైన రహుగణుడు ఇలా అన్నాడు. కారణ విగ్రహం బునురుకాయమునీయవధూత వేషమున్ భూరిధరామరత్వమునున్ పూర్వ సమాగమమాత్మభావమున్ చారు విహారమత్యతుల శాంతి గుణంబును గూఢవర్తనం వారయగల్గు నీకు ననయంబును నొక్కెదబెక్కు భంగులన్. కారణజన్మమైన ఈ నిండైన విగ్రహం, ఈ అవధూత వేషం, జన్మాంతర సమాగతమైన ఈ ఆత్మజ్ఞానం, ఈ స్వేచ్ఛా విహారం, సాటిలేని ఈ శాంతగుణం, ఈ విధమైన రహస్య ప్రవర్తనం కలిగిన నీకు సదా నమస్కరిస్తున్నాను. జ్వరితార్తుండగు రోగికి ఔషధమతీష్టంబైన చందంబునున్ ధరలోన్ ఆతపతప్త దేహిగడు శీతంబైన తోయంబునున్ గరిమన్ కోరిన రీతినెంతయున్ అహంకారాహిదష్టుండనై పరగున్నాకును నీవచోమృతముదప్పన్ మందు వేరున్నదే. జ్వరంతో బాధపడే రోగికి రుచికరమైన మందు దొరికినట్లు, ఎండలో తపించిన వానికి చల్లని నీరు సమకూరినట్లు అహంకారమనే పాముకాటుకు గురి అయిన నాకు నీ మాటలు అనే అమృతం తప్ప వేరే మందు ఉన్నదా? విప్రవర్య నేను వేట్కతో నా సంశయంబులెల్ల నిన్ను నడిగి తెలియదలచియున్నవాడన్ తప్పక ఎరిగింపుము
ఉచిత వృత్తిన్ తత్వయోగమెల్ల. బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నా సందేహాలన్నిటినీ నిన్ను అడిగి నివారించుకోవాలని కుతూహలపడుతున్నాను. దయచేసి నాకు అధ్యాత్మతత్వాన్ని సమగ్రంగా వివరించు అని అడిగిన ఆ రాజునకు విప్రుండిట్లనియే అని ప్రశ్నించిన రాజుతో బ్రాహ్మణుడైన భరతుడు ఇలా అన్నాడు. కానవచ్చిన ఫలములు కర్మమూలములగుటను చేసి సంసారములను చిత్తమెప్పుడు వర్తించుచుండగా నెరుగలేవు తత్వయోగంబు మిగుల సత్యం బటంచు. పూర్వజన్మలలో చేసిన కర్మలను బట్టే ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఆ ఫలితాలనే మానవుడు ఈ జన్మలో తన యుక్తి శక్తుల వల్ల కలిగాయని భావిస్తుంటాడు. మనస్సు సంసార బంధంలో చిక్కుకొని ఉన్నంతవరకు తత్వయోగం నిత్యమైనదని తెలుసుకోలేవు. మరియును ఈ వసుంధరనున్న చరణంబులకు నెక్కుడు జంఘలు, ఆ మీద జానువులు, ఆ పడవున నూరువులు, అందులకును పరిప్రదేశంబు మధ్యంబు, అటమీద నురము, అందులకు నెక్కువ కంఠంబు, అటమీద స్కంధంబు, అందుల దారువు, ఆ దారువున శిబిక, శిబిక యందు రాజుననియడి అభిమానంబు గలిగి నీవున్నవాడవు. ఇట్టి చోద్యంబైన కష్టదశం పొందిన నీవు ప్రజాపాలనంబు చేయుచున్నవాడను అను గర్వంబున మా వంటి మహాత్ముల సభలలోనన్ పూజ్యుండవుగాక యున్నవాడవు. ఈ స్థావర జంగమంబులకు నివాస స్థానంబు వసుంధరయైన చందంబున సత్క్రియల చేత నెరుగందగిన జగత్కారణంబైన తత్వంబు నెరింగించదా. పరమాణు సముదయంబి ధరిత్రి అయిన చందంబునన్ అవిద్యామనంబుల చేతంగల్పితంబైన కృశస్థూల బృహదాణు సదసజ్జీవాజీవ ద్రవ్య స్వభావాశయ కాలనామ బుద్ధి రూపంబైన మాయచే జగత్తు రెండవది అయి కల్పింపంబడియే బాహ్యాభ్యంతరంబులంగలిగి స్వప్రకాశంబై భగవచ్ఛబ్దవాచ్యంబును విశుద్ధంబునున్ పరమార్థంబును జ్ఞానరూపంబైన బ్రహ్మంబు ఒకటి సత్యంబు జగత్తసత్యంబగును అని పలికి మరియును. ఇంకా ఈ భూమి ఆధారంగా నా పాదాలు ఉన్నాయి. పాదాలకు పైభాగంలో పిక్కలు, ఆపైన మోకాళ్లు, ఆపైన తొడలు, ఆపైన నడుము, ఆపైన వక్షం, ఆపైన కంఠం, ఆ దాపున మూపు, ఆ మూపుపైన పల్లకి బొంగు ఉన్నది. ఆ బొంగు ఆధారంగా పల్లకి ఉంది. పల్లకిలో నీవున్నావు. నేను రాజుననే అహంకారం నీలో ఉన్నది. కష్టపడే వారిని చూచి వారి పట్ల దయ చూపడం మాని వారిని బెదిరించి పీడించి ప్రజాపాలనం చేస్తున్నావు. నేను పరిపాలిస్తున్నాను, ఇతరులందరూ నాచేత పరిపాలింపబడుతున్నారు అనే అహంకారం నీకుండడం వల్ల మా వంటి వారున్న సభలలో నీకు పూజ్యత లేదు. ఈ సమస్త జీవరాశులకు భూమి నివాసస్థానం. అందువల్ల ప్రపంచ సృష్టికి కారణమైన తత్వం తెలియజేస్తున్నాను. ఈ స్థావర జంగమంబులకు నివాస స్థానంబు వసుంధరయైన చందంబున సత్క్రియల చేత నెరుగందగిన జగత్కారణంబైన తత్వంబు నెరింగించదా. పరమాణు సముదయంబి ధరిత్రి అయిన చందంబునన్ అవిద్యామనంబుల చేతంగల్పితంబైన కృశస్థూల బృహదాణు సదసజ్జీవాజీవ ద్రవ్య స్వభావాశయ కాలనామ బుద్ధి రూపంబైన మాయచే జగత్తు రెండవది అయి కల్పింపంబడియే బాహ్యాభ్యంతరంబులంగలిగి స్వప్రకాశంబై భగవచ్ఛబ్దవాచ్యంబును విశుద్ధంబునున్ పరమార్థంబును జ్ఞానరూపంబైన బ్రహ్మంబు ఒకటి సత్యంబు జగత్తసత్యంబగును అని పలికి మరియును. ధరలోన బ్రహ్మంబున్ తపమున దానంబులను గృహధర్మంబులను జలాగ్ని సోమ సూర్యుల చేత శృతుల చేనైనను
పరమ భాగవతుల పాదసేవన్ పొందిన మాట్కినిన్ పొందంగరాదని పలుకుదురార్యులున్ పరమమునులు ఘనతపో బాహ్య సౌఖ్యములకు విముఖులు నైపుణ్యులు హరిగుణానువాద మోదితాత్ములునగు బుధపాద సేవనను దినంబును చేసిన అంతమీద మోక్ష మార్గంబునకునున్ పద్మాక్షునందున్ పట్టువడియుండునెప్పుడు బరగ బుద్ధి. పరబ్రహ్మ జ్ఞానం పరమ భాగవతుల పాదసేవ వల్ల లభించినంత సులభంగా తపస్సు, దానం, గృహస్థాశ్రమ ధర్మం, స్నానం, హోమాలు, సూర్య చంద్రోపాసనం, వేదాధ్యయనం మొదలైన వాటి వల్ల లభించదు. భగవద్భక్తుల చరణ సేవయే పరబ్రహ్మ ప్రాప్తికి సులభ మార్గం అని ఆర్యులంటారు. బాహ్య సుఖాలకు విముఖులై శ్రీమన్నారాయణుని సద్గుణ కీర్తనలో సంతోషమనుభవించే భాగవతులను అనుదినం ఆరాధిస్తే మన బుద్ధి మోక్షమార్గం వైపు పయనిస్తుంది, నారాయణుని యందు నెలకొంటుంది. నరేంద్ర ఏనున్ పూర్వంబున భరతుండను రాజను సర్వసంగ పరిత్యాగంబు చేసి భగవదారాధనంబు చేయుచు మృగంబుతోడి స్నేహంబు కథన మృగంబనై బుట్టియునందును హరిభక్తి దప్పకుండిన కథంబునన్ ఇప్పుడు మనుష్యుండనై మనుష్య సంసర్గంబును బాసి ఏకాకియే చరించుచున్నవాడ నరుండు వృద్ధ సంసేవం చేసి సంసార మోహంబును బాసి హరిధ్యాన కథలచే లబ్ధ జ్ఞానుండై పుండరీకాక్షునిం పూజించుచున్ పరలోకంబును బొందును అని పలికి విప్రుండు మరియును ఇట్లనియే. రాజా, నేను పూర్వజన్మలో భరతుడనే రాజును సర్వసంగ పరిత్యాగం చేసి భగవంతుని ఆరాధిస్తూ ఒక జింకతో స్నేహం కారణంగా జింకనే పుట్టాను. ఆ జన్మలోనూ విష్ణుభక్తిని తప్పకుండా ఉన్నందున ఇప్పుడు మానవుడిగా జన్మించి జన సంపర్కాన్ని వదిలి హరిని ధ్యానించడం, అతని కథలను వినడం ద్వారా లభించిన జ్ఞానంతో విష్ణువును పూజిస్తూ పరమపదాన్ని పొందుతాను అని చెప్పి ఆ బ్రాహ్మణుడైన భరతుడు ఇంకా ఇలా అన్నాడు. ధరణీశ మయచేతను దాటగారాని పదమునన్ పుట్టంగబట్ట జీవుడెలమిమై గుణకర్మముల జేయుచును లాభమాశించి తిరుగు బేహారి మాడ్కి ఫలమపేక్షించుచున్ పాయక జీవుండు సంసార గహన సంచారియగుచున్ అనవరతమునుండు నా మహావనమందున్ కామలోభాది తస్కరులుగూడి ధరణి విజితేంద్రియుడుగాని నరుని బట్టి ధర్మమనియడియా మహాధనము నెల్లన్ అరసిగొనిపోవుచుందుదురనుదినంబున్ కాన సంసారమందున కాంక్షవలదు. రాజా, మాయ వల్ల దృఢమైన సంసార బంధాలలో బంధింపబడిన జీవుడు ప్రయోజనాన్ని ఆశించిన వర్తకుని లాగా లాభదృష్టితో కర్మలను ఆచరిస్తూ సంచరిస్తాడు. సంసారమనే అడవిలో కామం, లోభం మొదలైన దొంగలు తిరుగుతూ ఉంటారు. ఆ దొంగలు ఇంద్రియాలను జయించలేని మనిషిని చుట్టుముట్టి పట్టుకొంటారు. వాడు దాచుకున్న ధర్మమనే మహాధనాన్ని దోచుకుపోతారు. అందువల్ల సంసారం పట్ల కోరికలు పెంచుకోకూడదు. అరయగ సంసారాట విదరలక ఆ పుత్రమిత్రధరాదులనన్ పరగుచునుండెడు వృకములు పరువడి నరబస్తములను భక్షించువడిన్. అడవి వంటి సంసారంలో కొడుకులు, స్నేహితులు, భార్యలు మొదలైన వారందరూ తోడేళ్లు మేకలను భక్షించినట్లు నరుని పిక్కు తింటారు. మలసి సంస్కృతి ఘోర కానన మందిరంబుల నెల్లనున్ చెలగి గుల్మలతాతృణాదుల చేత గహ్వరమైన నిశ్చల నికుంజములందు
దుర్జన సంజ్ఞలంగల మక్షికంబుల నిరోధముదన్ను సోకినన్ పొందుతుండు విపద్దశన్. సంసారమనేది భయంకరమైన అడవిలోని మందిరం వంటిది. దాని చుట్టూ తీగలు, పొదలు దట్టంగా అల్లుకుని ఉన్నట్లు జీవి చుట్టూ ఆపదలుంటాయి. దుర్జనులనే కందరీగలు జీవులను బాధిస్తూ ఉంటాయి. ఆ కారణంగా జీవులు ఆపదలకు లోనవుతారు. మరియునీ గృహస్థ మార్గంబునందెల్ల విషయములను పొంది విశ్వమెల్లన్ కడక తోటనిట్లు గంధర్వలోకంబున్ కాదలంచి మిగుల మోదమందు. ఇంకా ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఇంద్రియ సుఖాలకు అలవాటు పడతాడు. అతడు విశ్వాన్నంతా ఒక గంధర్వ నగరంగా భావించి సంతోషపడుతూ ఉంటాడు. మరచి కాననమునన్ కొరవిదయ్యముగాంచి అగ్నిగోరి వెంట నరగుమాట్కిన్ కాంచనముగోరి కలవారి ఇండ్ల పంచలగు నరుడు చలనమంది. అడవిలో రాత్రిపూట కొరవి దయ్యాన్ని చూచి నిప్పుకోసం దాని వెంటబడి తిరిగినట్లు ధనం కోసం భాగ్యవంతుల ఇళ్ల చుట్టూ ఊరకే రాకపోకలు చేస్తూ వ్యథలకు లోనవుతాడు. బహు కుటుంబీయగుచు బహుధనాపేక్ష చేనెండమావులగనియేగు మృగముకరణీన్ ప్రేమ చేసి గురువులు వారుచునొక్క చోట నిలవకుండునెప్పుడు. పెరుగుతున్న కుటుంబాన్ని పోషించుకొనడం కోసం ధనం సంపాదించాలనే ఆరాటంలో ఎండమావుల వెంబడి పరుగెత్తే మూగంలాగా మానవుడు పరుగులు పెడుతూ ఒకచోట నిలువక తిరుగుతూ ఉంటాడు. మరియు నొక్కచోట మత్తుడై పవన రజోహతాక్షుడగుచున్ చూపుదప్పి దిక్కెరుంగక ఒండు దిశకేగు పురుషుని కరణిన్ తిరుగు నరుడు నరవరేణ్య. రాజా, అడవిలో పోతున్నవాడు ఒకచోట ఏమరుపాటు పొంది సుడిగాలి వల్ల రేగిన దుమ్ము కళ్ల నిండా పడగా చూపు తప్పిపోయి దిక్కు తెలియక మరొక దిక్కుకు పోయినట్లు మానవుడు సంసారంలో త్రోవ తప్పి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. మరియున్ ఒక్కచోటన్ ఉలూక జిల్లి స్వనంబులతోడ సమానంబులైన శత్రురాజి తిరస్కారంబులకు దుఃఖపడుచున్ ఒక్కచోట క్షుద్ధార్దితుండై అపుణ్య ఫల వృక్షంబుల నాశించుమాట్కిన్ పాపకర్ములు ద్రవ్యహీనులు నగు వారిని ఆశ్రయించుచున్ ఒక్క ఎడన్ పిపాసాతురుండై జలహీనంబైన నదికిజనిన రీతిని ఇహపర దూరులైన పాషండుల సేవించుచు మరియు నొక్క ప్రదేశంబునందు అగ్నిచేతం దప్తుడైన వాడు తావాగ్నింజేరి వ్యథనుందు రీతిని అన్నార్థియగుచు దాయాదులంజేరి దుఃఖించుచు మరియు నొక్క చోటన్ పరబాధం చేసి మున్నుగానక రాజ్యాభిలాషం ప్రాణసఖులైన పితృపుత్ర భ్రాతృ జ్యేష్ఠులనైనను వధించుచు మరియు శూరుల చేతంగొట్టుబడి సర్వధనంబును బోనాడి చింతాపరవశుండై దుఃఖించుచునున్నంత గంధర్వనగర ప్రాయంబైన సంసార సుఖంబుననుభవించి మోదించుచు మరియున్ అగారోహణంబు చేయు నరుండు కంటక పాషాణాదుల వలనన్ పాదపీడితుండగుచు దుఃఖించు తందంబున గృహాశ్రమోచిత మహానుష్ఠానంబునకునుపక్రమించి వ్యసన కంటక శర్కర పీడితుండై దుఃఖించుచున్ ఒక్కచోటం జఠరాగ్ని పీడితుండై కుటుంబంబు మీదన ఆగ్రహించుచు వనంబునన్ అజగర గళితుండై జీర్ణితుండైన తందంబున రాత్రి గృహాటవియందు నిద్రాపరవశుండై ఎరుంగక వర్తించుచు మరియును వనంబునన్ తృణచ్ఛన్న కూప పతితుండగుచు సర్పదష్టుండైన తెరంగున
సంసారి అయి దుర్జనుల చేత వ్యథిత హృదయుండవుచునందుండై అజ్ఞానాంధ కూపమునంబడుచున్ ఒక్క ఎడ జుంటి తేనియకునై మక్షికా బాధనత్యంత దుఃఖితుండైన మాట్కిని సంసార కాముండై పరదార ద్రవ్యాభిలాషి ఎగుచు భూపాలకుల చేతనైనను గృహపతి చేతనైనను తాడితుండై నరకంబునంబడుచు యవ్వనంబున సంపాదించిన ద్రవ్యంబులు పరుల చేతంబోనాడిన విధంబున శీతవాతాద్యనేక ప్రయాస లబ్ధంబైన ధనంబు బోనాడి సంసారీ అతి చింతాక్రాంతుండయ్యుండు. మరియును వనంబున లుబ్ధకులు సంసృష్టంబైన అల్పామిషంబునకున్ అన్యోన్య వైషమ్యంబునంగలహించిన విధంబున సంసృష్ట వ్యవహార్యై అల్పద్రవ్యంబులకున్ పోరాడుతుండును అని భూపాలునకు విప్రుండు సంసారాటవి తెరంగిరింగించి వెండియునిట్లనియే. ఇంకా ఒకచోట గుడ్లగుబల కూతలకు కీచురాళ్ల రొదలకు సమానమైన విరోధుల తిరస్కారాలకు దోహకిస్తూ ఉంటాడు. ఇంకొకచోట ఆకలితో బాధపడుతూ పిచ్చిచెట్ల పళ్లను తినడానికి సిద్ధపడినట్లు పాపాత్ములైన దరిద్రులను ఆశ్రయిస్తూ ఉంటాడు. మరోచోట దాహంతో బాధపడుతూ వట్టిపోయిన నది దగ్గరికి పోయినట్లు ఇహపరాలకు విముఖులైన పాషండులను సేవిస్తూ ఉంటాడు. వేరొకచోట మంటలు చుట్టుకొన్నవాడు దావాగ్నిలో చిక్కుకొని బాధపడినట్లు దాయాదులను చేరి కష్టాల పాలవుతాడు. ఇంకొకసారి శత్రుబాధల వలన భవిష్యత్తును కోల్పోయి రాజ్యం మీది కోరికతో తండ్రి, కొడుకులు, సోదరులు, పెద్దవారినైనా చంపుతూ చివరకు బలవంతుల చేత దెబ్బతిని సమస్త సంపదలను పోగొట్టుకొని బాధపడతాడు. గాలిమేడల వంటి సంసార సుఖాలను అనుభవిస్తూ సంతోషంగా ఉన్నాననుకుంటాడు. కొండలెక్కేవాడు ముళ్ళు, రాళ్లు గుచ్చుకొని పాదాలు బొబ్బలెక్కి బాధపడుతున్నట్లుగా గృహస్థాశ్రమంలో చేపట్టవలసిన కార్యక్రమాలలో నానా విధాలైన బాధలతో వ్యసనాలతో పీడింపబడతాడు. ఒక్కొక్కసారి ఆకలి మంటలకు తట్టుకోలేక ఇంట్లో అందరిమీద అనవసరంగా విసుగుకొని కసురుకుంటాడు. అడవిలో కొండచిలువ వాతబడి మెలికలు తిరిగి స్పృహ కోల్పోయినట్లుగా ఇల్లనే అడవిలో రాత్రివేళ నిద్రలో మైమరచి పొరలుతూ ఉంటాడు. అడవిలో గడ్డిచేత కప్పబడిన బావిలో పడిపోయి పాముకాటుకు గురి అయినట్లు సంసారంలో దుర్జనులు పెట్టే బాధలకు మనస్సు కల్లోలపడి కనులు గానక జ్ఞానమనే చీకటిగోతిలో పడతాడు. ఒక్కొక్కసారి తేనెకోసం తేనెతెట్టెను రేపి తేనెటీగల బారిన పడినట్లు సంసార సుఖాన్ని కోరి ఇతరుల భార్యలను, వస్తువులను కోరుకొని ఇంటి యజమానుల చేతనో రాజుల చేతనో దెబ్బలు తింటాడు. యౌవనంలో ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని ముసలితనంలో పరులపాలు చేసినట్లు సంసారి అయినవాడు చలికి గాలికి వానకు ఓర్చుకొని సంపాదించిన సొమ్మును ఇతరులు హరింపగా దిగులుతో కృంగిపోతాడు. అంతేకాకుండా అడవిలో లభించిన అల్పజంతువుల మాంసం కోసం బోయలు కొట్లాడుకున్నట్లు సంసారంలో కుట్రలు కుతంత్రాలు పన్నుతూ కొద్దిపాటి ధనం కోసం తన్నులాడుకుంటారు అని ఈ విధంగా భరతుడు రాజుకు సంసారం అడవి వంటిదని తెలియజేసి ఇంకా ఇలా అన్నాడు. అల్పధనుడు విశ్రమస్థానములన్ తృప్తి బొందక ఒరుల ధనమున్ పొందగోరి అరిగి వారి వలన నవమానముల బుంది అధికమైన దుఃఖమనుభవించు. కొద్దిపాటి ధనం కలవాడు తనకున్న ఇల్లువాకిళ్లతో తృప్తి పడక ఇతరుల ధనం కోరుకొని అందువల్ల అవమానాలను పొంది దోహకపడతాడు. అంతగొందరల్లనన్యోన్య విత్తాది వినిమయమునన్ కడున్ ప్రవృద్ధమైన వైరములను బొంది పోరాటముందుదురు ఆత్మచింతలేక అనుదినంబు. ఇంకా కొందరు వస్తువులను డబ్బును పరస్పరం మార్చుకొనడలో పెరిగిన వైరం వల్ల ఆత్మచింత లేక అనుదినం అలమటిస్తారు. సంసార మార్గ సంచారుడై అధిక ప్రయాసంబునన్ గూర్చునర్థములను
విహరించుసునుగొందరిహలోక ఫలములగోరుచు మోక్షంబుగోరక అంత చెడిపోవుచుందురు ఎప్పుడుగాని అందుకు గడపటి యోగంబున్ కానలేరు. మానవంతులున సమాన శౌర్యులు నగువారు మిక్కిలి అయిన వైరబుద్ధినావహంబున మడియుదురు. అంతేకాని మోక్ష మార్గంబుగా నరు మూఢవృత్తిని అనుచు సంసార గహన విహారమెల్లదెలిపి క్రమ్మరననియే దాత్రీసురుండు. మరికొందరు సంసారంలో సంచరిస్తూ ఆ సంసార పోషణ కోసం మిక్కిలి ప్రయాసపడుతూ అందుకుగాను సంపదలను సమకూర్చుకుంటూ ఇహలోక సుఖాలనే కోరుకుంటూ శాశ్వతమైన మోక్షాన్ని కోరుకోకుండా చెడిపోతూ ఉంటారు. ఎప్పుడు అవసాన కాలపు యోగాన్ని చూడలేరు. మానధనులు శౌర్యవంతులు పరస్పరం వైరం పెంచుకొని యుద్ధంలో ఒకరినొకరు చంపుకొంటారు. అంతేకాని ఆ మూఢులు మోక్షమార్గాన్ని చూడరు అంటూ సంసారమనే అరణ్యంలో విహరించేవారి వృత్తాంతాన్ని తెలియజేసి భరతుడు ఇంకా ఇలా అన్నాడు. మరియున్ కాలచక్ర నియంత్రితుండై చక్రాయుధనింగొల్వక కాక గ్రద్ధర బక సమానులైన పాషండులతోడి సఖ్యమునం చేసి వారల చేత వంచితుండై బ్రాహ్మణ కులంబునం చేసి శ్రౌత స్మార్త కర్మానుష్ఠానపరుండై విషయ సుఖంబులందు దగులబడి కాలంబుతుద నిరుంగక వృకంబులుంబోలెన్ ఐహిక అర్థంబులయందున్ తృష్ణగలిగి మైథున నిమిత్తంబు సురదారాదులయందు స్నేహంబు చేయుచున్ పథికుండు మాతంగంబులయందు భయంబున దీర్ఘ నిమ్న కూపంబునంబడిన తరంగున సంసార మృత్యుగజ భయంబున గిరికంధరప్రాయంబైన అజ్ఞాన తమంబునం బడుంగావున మాయచేత సంసార మార్గంబైన రాజభావంబు విడిచి సర్వభూత మైత్రి గలిగి జితేంద్రియుండవై జ్ఞానాసిచే మార్గంబు కడపలగనుము అని పలికిన భూపాలుండిట్లనియే. ఇంకా కాలచక్రాన్నే నియమించిన ఆ విష్ణువును కొలువక కాకులు, గ్రద్దలు, కొంగల వంటి వారైన పాషండులతో స్నేహం పెంచుకుని వారిచేత మోసగింపబడతారు. కొందరు బ్రాహ్మణ కులంలో పుట్టి శ్రౌతం, స్మార్తం మొదలైన వైదిక కర్మలను నియమ నిష్ఠలతో చేస్తున్న విషయసుఖాలకు లోబడి కాలప్రభావాన్ని తెలుసుకొనక ఉంటారు. చెట్టులాగా ఐహిక ప్రయోజనాలపై ఆసక్తి కలిగి ఇంద్రియ సుఖాల కోసం భార్యాపుత్రులు మొదలైన వారియందు ఇష్టాన్ని పెంచుకొంటారు. మదపు టేనుగులకు భయపడిన బాటసారి లోతైన బావిలో పడిపోయిన విధంగా సంసారి మృత్యువనే ఏనుగు భయంతో కొండగుహ వంటి అజ్ఞానమనే చీకటిలో పడతాడు. అందుచేత మాయను తొలగించుకొని సంసార కారణమైన నీ రాజభావాన్ని విడిచిపెట్టు. అన్ని ప్రాణుల పట్ల మైత్రి పెంచుకొని ఇంద్రియాలను జయించు. జ్ఞానమనే కత్తి చేపట్టి మార్గం చేసుకొని భయంకరమైన ఆ అడవి నుండి బయటపడు అని భరతుడు చెప్పగా రాజు ఇలా అన్నాడు. అక్కట మానుష జన్మము పెక్కువయుండునెప్పుడు అభేదమతిన్ తెంపెక్కిన యోగి సమాగమము అక్కజమున గలిగెనే నినకిలాత్ములకున్. ఔరా, అన్ని జన్మలలో మానవ జన్మ శ్రేష్టమంటారు. మీ వంటి సర్వసములైన యోగుల సాంగత్యం కలిగినప్పుడే కదా మానవ జన్మ శ్రేష్టమవుతుంది. ధరణీ సురవర నీ శ్రీచరణాంబుజయుగళ రేణు సంస్పర్శము నా దురితంబులడచెను ఇంతట హరిభక్తియునంతకంతకధిగంబయ్యన్. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నీ శ్రీపాదపద్మపరాగాల సంస్పర్శనం నా పాపాలనన్నింటినీ పటాపంచలు చేసింది. అంతకంతకు నాలో హరిభక్తి అతిశయించింది.
మరియు విప్రవరులయందు యోగీశ్వరుల అవధూత వేషంబునంజరించుచుందురు. కావున విప్రులు పిన్న పెద్దలనక అందరకు నమస్కారంబని స్తుతించినన్ ఆ యోగీశ్వరుండును సింధుపతికిన్ కరుణాన్వితుండగుచున్ తత్వజ్ఞానం ఉపదేశించి ఆ రాజు చేత వందిత చరణుండై పూర్ణారణవంబునుంబోలే సంపూర్ణ కరుణారసపూరిత స్వాంతుండై వసుంధరంజరించుచుండే సింధు భూపతియును సుజన సమాగమంబున లబ్ధ తత్వజ్ఞానుండై దేహాత్మ భ్రమం బాసే అని పలికిన శుకయోగీంద్రునకున్ పరీక్షిన్నరేంద్రుండిట్లనియే. ఇంకా బ్రాహ్మణులలో యోగేశ్వరులు అవధూత వేషాలతో తిరుగుతుంటారు. కనుక చిన్న పెద్ద భేదం లేకుండా బ్రాహ్మణులందరికీ నా నమస్కారం అని రాజు భరతుణ్ణి స్తుతించగా ఆ యోగీశ్వరుడు సింధుపతి అయిన రహుగణునికి దయతో తత్వజ్ఞానాన్ని ఉపదేశించాడు. రాజు అతని పాదాలకు నమస్కరించాడు. ఆ తరువాత భరతుడు నిండు సముద్రంలాగా దయారస పరిపూర్ణమైన హృదయంతో భూమి మీద సంచరింపసాగాడు. సింధురాజు కూడా సజ్జన సాంగత్యం చేత తత్వజ్ఞానాన్ని పొంది దేహమే ఆత్మ అనే భ్రమను పోగొట్టుకున్నాడు అని పలికిన సుఖమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. అరయగ మక్షికంబు వినతాత్మజుగూడగలేని రీతి ఈ భరతుని సచ్చరిత్రములో ప్రస్తుతి చేయగ నీవ సుందరన్నరపతులెల్లనోపరు మనంబుననైనను నెంచను ఇంక నా భరతుని పుణ్యవర్తనమున్ ప్రస్తుతి చేయగ నాకు శక్యమే. మహానుభావ, ఈగ ఎంత ఎగిరినా గరుత్మంతునికి సాటిరాలేదు కదా. అలాగే రాజులందరూ కలిసిన భరతుని సచ్చరితము ప్రస్తుతించడం సాధ్యం కాదు. కనీసం మనసులో అయినా వారు ఊహించలేరు. కనుక భరతుని పవిత్ర చరితము కొనియాడుట నాకు శక్యం కాని పని. నరేంద్ర, భరతుండు సుతదార రాజ్యాదులను పూర్వకాలంబునంద విడిచి భగవత్పరుండవుచు యజ్ఞరూపంబును ధర్మస్వరూపంబును సాంఖ్యయోగంబును ప్రకృతి పురుష స్వరూపంబునైన నారాయణునకు నమస్కారంబనుచు మృగరూపంబును వాసెను. అట్టి భరతుని చరిత్రంబు ఎవ్వరు చెప్పిననెవ్వరు వినినన్ అట్టి వారలన్ పుండరీకాక్షుండు రక్షించు. ఆయురభివృద్ధియగు ధనధాన్య సమృద్ధియునగుచుండ స్వర్గోపభోగంబులం పొందుదురు అని. రాజా, భరతుడు భార్య, కుమారులు, రాజ్యం మొదలైనవి ముందే విడిచి భగవంతుని పట్ల నిష్ఠ పెంచుకొని యజ్ఞమయుడు, ధర్మస్వరూపుడు, ప్రకృతి పురుషాత్మకుడు అయిన నారాయణునికి నమస్కారమంటూ హరిణ రూపాన్ని విడిచాడు. అటువంటి భరతుని చరిత్రను ఎవరు చెప్పినా ఎవరు విన్నా వారిని విష్ణువు రక్షిస్తాడు. వారికి ఆయురభివృద్ధి, ధనధాన్య సమృద్ధి సిద్ధిస్తుంది. స్వర్గ సుఖాలను అనుభవిస్తారు. నరదేవాసురయక్షరాక్షసమునీంద్రస్తుత్య దివ్యాంబరాభరణాలంకృత భక్తవత్సల కృపాపారేణ వైకుంఠ మందిర బృందావన బాసుర ప్రియ దరిత్రేనాథ గోవింద శ్రీకర పుణ్యాకర వాసుదేవ త్రిజగత్ కళ్యాణ గోపాలక. పంచమ స్కంధము పూర్వ పూర్ణి. నరులచే, దేవతలచే, అసురులచే, యక్షులచే, రాక్షసులచే, మహామునులచే స్తుతింపబడేవాడా, దివ్య వస్తాలు, భూషణాలచే అలంకరింపబడినవాడా,
భక్తుల పట్ల వాత్సల్యం చూపేవాడా, సంపూర్ణ దయ కలవాడా, వైకుంఠ నివాస, బృందావనంలో ప్రకాశించేవాడా, ప్రియమైన భూదేవికి భర్త అయినవాడా, గోవులను సంతోషపెట్టేవాడా, సంపదలను పుణ్యాలను ప్రసాదించేవాడా, ముల్లోకాలకు శుభం అందించేవాడా, గోవులను పాలించినవాడా. కృష్ణ పరమ పదవాస దుష్కృతహర కరుణాకర మహాత్మ హతదితి సుత భాసుర గోపికా మనోహర సరసిజదళ నేత్ర భక్తజననుత గాత్ర. పరమపదమైన వైకుంఠంలో నివసించేవాడా, పాపాలను హరించేవాడా, దయకు నిలయమైనవాడా, మహానుభావ, రాక్షసులను చంపినవాడా, అందమైన గోపికల మనస్సులను కొల్లగొట్టినవాడా, కమలదళాల వంటి కన్నులు కలవాడా, భక్తులచే స్తుతింపబడే దివ్యదేహం కలవాడా. కృష్ణ సరస హృదయవాస చారు లక్ష్మీ విలాస భరిత శుభ చరిత్ర భాస్కరాబ్జారి నేత్ర నిరుపమ ఘనగాత్ర నిర్మల జ్ఞాన పాత్ర గురుతర భవదూర గోపికా చిత్తచోర. సరసుల హృదయాలలో నివసించేవాడా, అందమైన లక్ష్మీకళతో విలసిల్లేవాడా, గొప్ప శుభచరిత్ర కలవాడా, సూర్య చంద్రులు కన్నులుగా గలవాడా, సాటిలేని మేఘం వంటి శరీరం కలవాడా, స్వచ్ఛమైన జ్ఞానంతో ఒప్పేవాడా, గొప్ప సంసార భారాన్ని దూరం చేసేవాడా, గోపికల మనస్సులను దొంగిలించినవాడా. కృష్ణ ఇది సకల సుఖ విజనానందకర బొప్పనామాత్య పుత్ర గంగనార్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవత పురాణమునందున్ ప్రియవ్రతుని సుజ్ఞాదీక్షయు బ్రహ్మదజనంబునున్ ఆగ్నేద్రాదుల జన్మంబునున్ ఉత్తమ తామస రైవతుల జన్మంబునున్ ప్రియవ్రతుండు వనంబునకుంజనుటయున్ ఆగ్నేద్రుండు అప్సరసన్ పరిగ్రహించుటయు వర్షాధిపతుల జన్మంబునున్ ఆగ్నేద్రుండు వనంబులకుంజనుటయు నాభిప్రముఖుల రాజ్యంబును నాభియజ్ఞంబును ఋషభుని జన్మంబును ఋషభుని రాజ్యాభిషేకంబును భరతుని జన్మంబును ఋషభుండు దపంబునకు జనుచు సుతులకు నతుల జ్ఞానం ఉపదేశించుటయు భరతుని పట్టాభిషేకంబును భరతుండు వనంబునకు జనుటయు భరతుండు హరిణ పోతంబునందలి ప్రీతించేసి హరిణ గర్భంబున జనించుటయు మరలా విప్రసుతుండై జనించుటయు విప్రుండు చండికాగ్రహంబున బ్రతికి వచ్చుటయు సింధుపతి విప్ర సంవాదంబును అను కథను గల పంచమ స్కంధమునందు ప్రథమాశ్వాసము సమాప్తము. ఇది సకల సుఖవులకు ఆనందాన్ని కలిగించేవాడు బొప్పనామాత్యుని కుమారుడు అయిన గంగనార్యుని చేత రచింపబడ్డ శ్రీ మహాభాగవత పురాణంలో ప్రియవ్రతుడు పొందిన సుజ్ఞాన దీక్ష, బ్రహ్మ సాక్షాత్కారం, ఆగ్నేధ్రుడు మొదలైన వారి జననం, ఉత్తమ తామస రేవత మనువుల జననం, ప్రియవ్రతుడు వనాలకు వెళ్లడం, ఆగ్నేధ్రుడు అప్సరసను వివాహమాడడం, వర్షాధపతుల జననం, ఆగ్నేధ్రుడు అడవికి వెళ్లడం, నాభి మొదలైన వారి రాజ్యపాలనం, నాభిరాజు యజ్ఞం, ఋషభుని జననం, ఋషభుని పట్టాభిషేకం, భరతుని జననం, ఋషభుడు తపస్సు కోసం వెళ్తూ కుమారులకు సాటిలేని జ్ఞానాన్ని
బోధించడం, భరతుని పట్టాభిషేకం, భరతుడు వనాలకు వెళ్లడం, భరతుడు జింక పిల్లమిది ప్రేమతో జింక కడుపుట పుట్టడం, తరువాత బ్రాహ్మణునకు కుమారుడై జనించడం, బ్రాహ్మణుడు చండికాలయం నుండి బ్రతికి రావడం, సింధురాజ భరతుల సంవాదం అనే కథలు కలిగిన పంచమ స్కంధంలో ప్రథమాశ్వాసం సమాప్తం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పంచమ స్కంధము. పూర్వ ఘట్టములు 15, సింధుపతి విప్ర సంవాదంబు 16, పూర్ణి